ఇది మాధవీలత చేసినటువంటి తప్పే. ఇది ఆమె మీద కేసు పెట్టారు. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మాధవీలతను హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఓ వర్గానికి స్పెసిఫైడ్ గా ముస్లిం కమ్యూనిటీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 17న రాత్రి శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దంబర్ బజార్ వద్ద ఓ మసీదుపై బాణం వదులుతున్నట్లు వ్యవహరించి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఈ నెల 20న తమకు ఫిర్యాదు అందిందని మాధవీలతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. నేను అగ్రీ చేస్తా. ఆమె బాణం వేస్తున్నటువంటి పోజ్ ఏదైతే చేసిందో ఆ ర్యాలీలో, ఆమె ఇట్లా పెట్టి ఇట్లా బాణం వేస్తున్న పోజ్ అవుతుందో అది డైరెక్ట్ ప్యాన్ చేస్తే మాధవీలత నుంచి ప్యాన్ చేస్తే సీదా మసీద్ మీద పడ్డది. సరే, ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే ఇదే మాధవీలతను సంబంధించి కొంతమంది ముస్లింలు చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు కేసులు రైతులు ఒప్పుకుంటా ఆమె మత వ్యతిరేకంగానో మతాన్ని చెడగొట్టేలాగానో లేదా ఇంకో రకంగానో ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయని అనుకుందాం. ముస్లింలు ఆమెను రేప్ చేయమని పిలుపునిస్తున్నారు ముస్లిమ్స్. నేను కావాలంటే ఆ వీడియోలు ఇప్పిస్తాను మీకు. ఆమెను రేప్ చేయమని, వాళ్ళ ఇంట్లో పోరగాళ్ళని చంపేయమని, ఆమె మీద ఇష్టం వచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు ఇలా కేసులు పెట్టేందుకు ఏ ముస్లిమ్స్ కానీ ఏ హిందూ సంఘాలు కానీ ఎందుకు ముందుకు వస్తలేవు? ఎందుకు అంటే కేవలం ఆమె బీజేపీ అభ్యర్థినా, లేదంటే కేవలం ఆమె ఒక హిందూ అనా? ఎందుకు ముస్లిం కమ్యూనిటీస్ మీద చేసినటువంటి ఆ చిన్న ఇషారా కోసం ఆమె మీద కేసు పెట్టినప్పుడు ఆమెను క్లియర్ గా రేప్ చేయమని, చంపేయమని, ఆమె పిల్లల్ని చంపేయమని, ఆమె భర్త మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఎందుకు కేసులు నమోదైతలేవు? అంటే ఆమె కేవలం చేసినటువంటి ఇషారా ముస్లింస్ కి అగెన్స్ట్ గా కేవలం అనిపించిందని ఆమె సారీ కూడా చెప్పింది. దాని తర్వాత నా ఉద్దేశం అది కాదు, నేను దానికోసం చేయలేదు, నేను ప్రచారంలో భాగంగా ఇలా శ్రీరామనవమి కాబట్టి రాముడు బాణం వేసినట్టుగా నేను బాణం వేసినా మనం గెలవాలని అన్నది. ఆమె సారీ చెప్పింది కదా, ఆ మాట ఎందుకు తీసుకుంటలేరు? మరి బెంగళూరు మైసూరులో ఒక దరిద్రుడు ఒక ముస్లిం హిందూ అమ్మాయిని 9 సార్లు గొంతులో పొడిసి చంపిండు. దాని గురించి మాత్రం ఈ లఫుడ్ నా కొడుకులు ఎవరు మాట్లాడతలేరు. మళ్ళా ఇదే కాదు, అక్కడ యూపీలో అనుకుంటా ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం రేప్ చేసి నోట్లో కారం గుక్కి ఆమె పెదాలకి గ్లూ అంటించి ఆమె నోరు కూడా తెరవకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో కూడా కారం పోసి ఆమెని రేప్ చేసి చంపిండు. నా కొడుకు మాట్లాడతలేడు ఈ దేశంలో ఇట్లాంటి వాటి గురించి. కేవలం ఇషారా చేసినందుకు ఆమె మీద కేసు పెడతారా మీరు? ఎవరి మీద కేసులు పెడుతున్నారు? దేనికి పెడుతున్నారు? ముస్లింలు చేస్తే మాత్రం ఏ కేసు లేదు ఈ దేశంలో. హిందువులు ఏదైనా మాట అంటే ఏదైనా ఇషారా చేస్తే మాత్రం కేసులు. 1947లో ఎప్పుడైతే దేశం విడిపోయిందో 1946-47లో పాకిస్తాన్ ఇండియా, అప్పుడు వీళ్ళందరినీ అటు ఎలగొట్టుకుంటే నిజంగా బాగుండేదేమో ఇవాళ. అరే ఈ దేశానికి ఎగ్జాంపుల్స్ గా ఏపీజే అబ్దుల్ కలాంని చూపెట్టాలబ్బా, ఇట్లాంటి వాళ్ళని కాదు లఫుట్ కాలని. మళ్ళీ ఇప్పుడు పొరపాటున ఆ 9 సార్లు పొడిచి హిందూ అమ్మాయిని చంపిండు కదా, వాడిని చంపేస్తే ర్యాలీలు ఉంటాయి. ఏపీజే అబ్దుల్ కలాం సమాధి ఇప్పటికీ పోయి చూడు, పాపం నిజంగా పాపం అనిపిస్తుంది. ఆ స్థాయి వ్యక్తికి ఆయన సమాధికి ఈ రోజు ప్రాపర్ డెవలప్మెంట్ లేదు. టెర్రరిస్టులు ఎవరెవరైతే చచ్చారో నాకు అమ్మనా బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటా. కానీ ఇట్లాంటి విషయాలు మాట్లాడేటప్పుడు నిజంగా చాలా కంట్రోల్ తప్పుతా నేను. ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు చచ్చిపోయిన వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళు ఒక్కొక్కరిని పోయి సమాధులు చూడరాలి, మొక్కుతారు పోయి దర్గాలని చెప్పి వాటిని. రోడ్ల మీద దర్గాలు కడితే పోయి మొక్కుతారు. ఫస్ట్ మన హిందువులే పోతారు పోయి వీడికి, దర్గాల కాడికి, మసీదుల కాడికి. 12 జ్యోతిర్లింగాలు, 51 శక్తిపీఠాలు, 4 ధాములు, 4 ధాములు, ఇవన్నీ వదిలేసి ఇంకా నువ్వు వాటికి పోతున్నావు అంటే నీ స్థాయి ఏందో హిందువుగా నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మాధవీలత చేసినటువంటి తప్పే. ఇది ఆమె మీద కేసు పెట్టారు. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మాధవీలతను హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఓ వర్గానికి స్పెసిఫైడ్ గా ముస్లిం కమ్యూనిటీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 17న రాత్రి శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దంబర్ బజార్ వద్ద ఓ మసీదుపై బాణం వదులుతున్నట్లు వ్యవహరించి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఈ నెల 20న తమకు ఫిర్యాదు అందిందని మాధవీలతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. నేను అగ్రీ చేస్తా. ఆమె బాణం వేస్తున్నటువంటి పోజ్ ఏదైతే చేసిందో ఆ ర్యాలీలో, ఆమె ఇట్లా పెట్టి ఇట్లా బాణం వేస్తున్న పోజ్ అవుతుందో అది డైరెక్ట్ ప్యాన్ చేస్తే మాధవీలత నుంచి ప్యాన్ చేస్తే సీదా మసీద్ మీద పడ్డది. సరే, ఇప్పటి వరకు బాగానే ఉంది.
అయితే ఇదే మాధవీలతను సంబంధించి కొంతమంది ముస్లింలు చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు కేసులు రైతులు ఒప్పుకుంటా ఆమె మత వ్యతిరేకంగానో మతాన్ని చెడగొట్టేలాగానో లేదా ఇంకో రకంగానో ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయని అనుకుందాం. ముస్లింలు ఆమెను రేప్ చేయమని పిలుపునిస్తున్నారు ముస్లిమ్స్. నేను కావాలంటే ఆ వీడియోలు ఇప్పిస్తాను మీకు. ఆమెను రేప్ చేయమని, వాళ్ళ ఇంట్లో పోరగాళ్ళని చంపేయమని, ఆమె మీద ఇష్టం వచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు ఇలా కేసులు పెట్టేందుకు ఏ ముస్లిమ్స్ కానీ ఏ హిందూ సంఘాలు కానీ ఎందుకు ముందుకు వస్తలేవు? ఎందుకు అంటే కేవలం ఆమె బీజేపీ అభ్యర్థినా, లేదంటే కేవలం ఆమె ఒక హిందూ అనా? ఎందుకు ముస్లిం కమ్యూనిటీస్ మీద చేసినటువంటి ఆ చిన్న ఇషారా కోసం ఆమె మీద కేసు పెట్టినప్పుడు ఆమెను క్లియర్ గా రేప్ చేయమని, చంపేయమని, ఆమె పిల్లల్ని చంపేయమని, ఆమె భర్త మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఎందుకు కేసులు నమోదైతలేవు? అంటే ఆమె కేవలం చేసినటువంటి ఇషారా ముస్లింస్ కి అగెన్స్ట్ గా కేవలం అనిపించిందని ఆమె సారీ కూడా చెప్పింది. దాని తర్వాత నా ఉద్దేశం అది కాదు, నేను దానికోసం చేయలేదు, నేను ప్రచారంలో భాగంగా ఇలా శ్రీరామనవమి కాబట్టి రాముడు బాణం వేసినట్టుగా నేను బాణం వేసినా మనం గెలవాలని అన్నది. ఆమె సారీ చెప్పింది కదా, ఆ మాట ఎందుకు తీసుకుంటలేరు? మరి బెంగళూరు మైసూరులో ఒక దరిద్రుడు ఒక ముస్లిం హిందూ అమ్మాయిని 9 సార్లు గొంతులో పొడిసి చంపిండు. దాని గురించి మాత్రం ఈ లఫుట్ నా కొడుకులు ఎవరు మాట్లాడతలేరు. మళ్ళా ఇదే కాదు, అక్కడ యూపీలో అనుకుంటా ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం రేప్ చేసి నోట్లో కారం గుక్కి ఆమె పెదాలకి గ్లూ అంటించి ఆమె నోరు కూడా తెరవకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో కూడా కారం పోసి ఆమెని రేప్ చేసి చంపిండు. నా కొడుకు మాట్లాడతలేడు ఈ దేశంలో ఇట్లాంటి వాటి గురించి. కేవలం ఇషారా చేసినందుకు ఆమె మీద కేసు పెడతారా మీరు? ఎవరి మీద కేసులు పెడుతున్నారు? దేనికి పెడుతున్నారు? ముస్లింలు చేస్తే మాత్రం ఏ కేసు లేదు ఈ దేశంలో. హిందువులు ఏదైనా మాట అంటే ఏదైనా ఇషారా చేస్తే మాత్రం కేసులు. 1947లో ఎప్పుడైతే దేశం విడిపోయిందో 1946-47లో పాకిస్తాన్ ఇండియా, అప్పుడు వీళ్ళందరినీ అంటే ఎలగొట్టుకుంటే నిజంగా బాగుండేదేమో ఇవాళ. అరే ఈ దేశానికి ఎగ్జాంపుల్స్ గా ఏపీజే అబ్దుల్ కలాంని చూపెట్టాలబ్బా, ఇట్లాంటి వాళ్ళని కాదు లఫుట్ కాలని. మళ్ళీ ఇప్పుడు పొరపాటున ఆ 9 సార్లు పొడిచి హిందూ అమ్మాయిని చంపిండు కదా, వాడిని చంపేస్తే ర్యాలీలు ఉంటాయి. ఏపీజే అబ్దుల్ కలాం సమాధి ఇప్పటికీ పోయి చూడు, పాపం నిజంగా పాపం అనిపిస్తుంది. ఆ స్థాయి వ్యక్తికి ఆయన సమాధికి ఈ రోజు ప్రాపర్ డెవలప్మెంట్ లేదు. టెర్రరిస్టులు ఎవరెవరైతే చచ్చారో నాకు అమ్మనా బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటా. కానీ ఇట్లాంటి విషయాలు మాట్లాడేటప్పుడు నిజంగా చాలా కంట్రోల్ తప్పుతా నేను. ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు చచ్చిపోయిన వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళు ఒక్కొక్కరిని పోయి సమాధులు చూడరాలి, మొక్కుతారు పోయి దరగాలని చెప్పి వాటిని. రోడ్ల మీద దర్గాలు కడితే పోయి మొక్కుతారు. ఫస్ట్ మన హిందువులే పోతారు పోయి వీడికి, దర్గాల కాడికి, మసీదుల కాడికి. 12 జ్యోతిర్లింగాలు, 51 శక్తిపీఠాలు, 4 ధాములు, 4 ధాములు, ఇవన్నీ వదిలేసి ఇంకా నువ్వు వాటికి పోతున్నావు అంటే నీ స్థాయి ఏందో హిందువుగా నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఫస్ట్ ఆఫ్ ఆల్.